హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మీషో ఫ్యాబ్రిక్ రివ్యూ చేసినప్పుడు డ్రెస్సెస్ స్టిచ్ చేసి వీడియోస్ పెట్టండి అనేసి అడిగారండి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది నేను పెడుతున్నానండి. ఒకరు వచ్చేసి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడిగారు. సో 3 అయితే పెట్టాను, ఇంకా 2 అయితే పెట్టలేదండి డ్రెస్ మెటీరియల్స్వి. సో ఇప్పుడైతే నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ని నేను రెడీమేడ్ స్టైల్లో స్టిచ్ చేసుకున్నానండి. నేను నెక్ వచ్చేసి వీ నెక్ పెట్టుకున్నానండి. ఎక్కువ డీప్ పెట్టుకోలేదు, నాకు కంఫర్టబుల్ గా ఉండేటట్టు పెట్టుకున్నాను. అండ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నానండి. ప్యాంట్ వచ్చేసి ట్రౌజర్ లాగా స్టిచ్ చేసుకున్నాను. నేను పెట్టిన కాస్ట్ కి నాకు వర్త్ అనిపించిందండి. సో డ్రెస్ లుక్ అనేది గ్రాండ్ గా ఉంది, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ నచ్చితే లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. సో నేనైతే ఈ విధంగా సింపుల్ గా డిజైన్ చేసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుందండి. సో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నానండి. సో ఈ డ్రెస్ మెటీరియల్ కి వచ్చేసి నేను లైనింగ్ కూడా తీసుకోలేదండి. ప్యాంట్ స్టిచ్ చేసినాక మిగిలిన క్లాత్ తోటి నేను డ్రెస్ కి లైనింగ్ అనేది వేసాను అనమాట. సో అంత క్లాత్ అనేది వచ్చింది మనకి. సో మీరు ఇది తప్పకుండా తీసుకోవాలనేసి నేను చెప్తాను. ఈ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకున్నానండి. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను లైనింగ్ వేయలేదు. సో సింపుల్ గా ఇలా స్టిచ్ చేసుకున్నాను. అండ్ ప్యాంట్ వచ్చేసి ట్రౌజర్ లాగా స్టిచ్ చేశాను అనమాట. సో తక్కువ కాస్ట్ లోనే వస్తుంది, నేనే స్టిచ్ చేసుకుంటాను అనేసి తీసుకున్నాను. బట్ ఇది మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ మనకి మంచిగా కొత్తగానే ఉంటుందండి డ్రెస్ అనేది. సో అంతేనండి, ఈ డ్రెస్ విషయానికి వస్తే చాలా సింపుల్ గా నేను స్టిచ్ చేసుకున్నాను. సో మీకు లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కొరా కాటన్ ఫ్యాబ్రిక్ చూపించాను కదండి, బటర్ఫ్లై ఇది, అది మా పాప కోసం తీసుకున్నాను. సేమ్ అదే ఫ్యాబ్రిక్ కాబట్టి నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్ ది పెడుతున్నాను వీడియో. సో ఇంకా మా పాపకి స్టిచ్ చేయలేదండి. నేనైతే ఈ విధంగా సింపుల్ గా వీ నెక్ పెట్టుకున్నాను, పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. అండ్ 2 లేయర్స్ ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేసుకున్నానండి. సో డ్రెస్ అనేది చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఛానల్లో చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. కాస్ట్ అనేది మనకి తక్కువనే పడుతుంది, కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి. నేను స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా నాకు 1 మీటర్ క్లాత్ అనేది మిగిలింది. నేను రిఫరెన్స్ పిక్ లో చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ తో అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా బాగుంటుందండి. అంత ఫ్యాబ్రిక్ అనేది మనకు వస్తుంది. మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే. సో నేనైతే ఈ విధంగా సింపుల్ గా స్టిచ్ చేసుకున్నానండి డ్రెస్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న 2 దుప్పటాస్ తోటి అయితే పేరప్ చేశానండి. ఏ దుప్పట్టా బాగా సెట్ అయింది అనేది మీరు కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ ఫ్రాక్ అండి. 5 మీటర్స్ వచ్చింది. 2 మీటర్స్ మా పాపకి స్టిచ్ చేశాను, 3 మీటర్స్ నేను స్టిచ్ చేసుకున్నాను. బాక్స్ ప్లీటెడ్ పెట్టుకున్నానండి. అండ్ పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను, రౌండ్ నెక్ పెట్టుకున్నాను. సో సింపుల్ గా స్టిచ్ చేసుకున్నానండి ఈ ఫ్రాక్ అనేది. సో అంతేనండి, నేనైతే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.